హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో డిఎస్సిలో అయితే చాలా గందరగోళం అయితే జరుగుతున్నాయి. సో కొన్ని పోస్టులకి బీఎస్సీ వాళ్ళు అర్హత లేదని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా సో 40% మార్కులతోనే డిఎస్సికి అనుమతి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి జెన్యూన్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం, అదేవిధంగా అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం, గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా రిజల్ట్స్ కోసం మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇమ్మీడియట్గా ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది కాబట్టి సో మిస్ చేసుకోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. గైస్, ఇక్కడ చూడండి, మనకు డిఎస్సిలో గందరగోళం అని చెప్పేసి దీంతో పాటు రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతో డిఎస్సికి అనుమతి అని చెప్పేసి మనకు 2 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇందులో ఫస్ట్ అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే డిఎస్సిలో గందరగోళం అని చెప్పేసి మనకు ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుకు బీఎస్సీ అభ్యర్థులకు అర్హత నో, సైన్స్ సబ్జెక్ట్ లేని బీసీఏ వారికి అర్హత, ఉద్యోగార్థుల్లో ఆందోళన అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ చూడండి, డిఎస్సికి అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయాలపై అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డిగ్రీ అర్హత మార్కుల విషయంపై అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్టుకు అర్హత విషయంలో పాఠశాల విద్యాశాఖ నిర్ణయం అసంబద్ధంగా ఉందనే వాదన వినిపిస్తోంది. ఫిజికల్ సైన్స్ స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు ఇంటర్లో ఎంపీసీ చదివి బీఈడీలో సంబంధిత మెథడాలజీ చదివి ఉండాలనేది అర్హతగా నిర్ణయించారు. కానీ బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి కెమిస్ట్రీ ఉండదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ చదివిన వారికి అర్హత కల్పించలేదు. అయితే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్ బీసీఏ చదివిన వారికి మాత్రం ఆ పోస్టుకు అర్హత కల్పించారు. బీసీఏ మొత్తం కంప్యూటర్ సైన్స్ పైనే ఉంటుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ రెండూ ఉండవు. కానీ బీఎస్సీ కంప్యూటర్స్లో ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ లేదు కాబట్టి బీఎస్సీ కంప్యూటర్స్ అభ్యర్థులు అనర్హులైతే బీసీఏ అభ్యర్థులు ఎలా అర్హులయ్యారో చెప్పాలని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే బీసీఏ చదివిన వారు ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ చదివి ఉండాలని నిబంధన పెట్టారు. బీఎస్సీ చదివే వారు కూడా ఇంటర్లో ఎంపీసీ చదివే వస్తారు. అలాంటప్పుడు ఈ ద్వంద్వ విధానం ఏంటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. కాగా బీసీఏ అభ్యర్థులకు గణితం, ఫిజిక్స్, బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కల్పించారు. ఈ నేపథ్యంలో బీఎస్సీ చదివిన వారికి కూడా న్యాయం చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, మనకు ఫిజిక్స్ ఏదైతే మనకు ఫిజికల్ సైన్స్ టీచర్ పోస్ట్కి బీఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి అర్హత అయితే లేదని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ బీసీఏ క్వాలిఫికేషన్స్లో ఎటువంటి సైన్స్ సబ్జెక్ట్స్ అయితే ఉండవు, కానీ వాళ్ళకి అర్హత ఇచ్చారని చెప్పేసి చాలామంది డిఎస్సీ అభ్యర్థులు అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు అనమాట. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంటుంది. ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్స్ ఉండాలో సో క్వాలిఫికేషన్స్ ఉన్న అభ్యర్థులను అయితే ఖచ్చితంగా అనుమతించాల్సి ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకు డిఎస్సిలో గందరగోళం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో దాని మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది అనమాట. అదేవిధంగా రెండో అప్డేట్ కనుక చూసుకున్నట్టయితే రిజర్వ్ అభ్యర్థులకు 40% మార్కులతో డిఎస్సికి అనుమతి అని చెప్పేసి మనకు సో ఇదివరకే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈ రోజు అయితే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిగ్రీలో 40% మార్కులతో మెగా డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వు జారీ చేసిందని చెప్పేసి మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట. సో మనకు ఇదివరకు ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది కదా, దానికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ దివ్యాంగ అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళకి వచ్చేసి డిగ్రీలో 40% మార్కులు ఉన్నా కూడా సో డిఎస్సికి దరఖాస్తు చేసుకునేలా మనకు ప్రభుత్వం సోమవారం రోజున ఉత్తర్వులు అయితే జారీ చేసిందనమాట. సో కాబట్టి ఎవరికైతే డిగ్రీలో 40% మార్కులు ఉంటారో సో వాళ్ళు కూడా డిఎస్సి నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చారనమాట. రిజర్వ్ అభ్యర్థులకు మాత్రమేనండి ఇది. సో మిగతా వాళ్ళకైతే వాళ్ళు ఏదైతే సో ఏదైతే మనకు పర్సెంటేజ్ మెన్షన్ చేస్తారో సో ఆ పర్సెంటేజ్ ఉంటేనే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి వచ్చేసి 2 అప్డేట్స్ అనమాట. సో మనకు ఈ రోజు వచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా సో అప్కమింగ్ నోటిఫికేషన్స్ కోసం, రిజల్ట్స్ కోసము, లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.